గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు 2025 ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి మెయిన్ పేపర్ విశ్లేషణ అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేను టెస్ట్ సిరీస్ అనే వాటిని కండక్ట్ చేస్తూ వస్తున్నాను. అంటే క్లాసెస్ కండక్ట్ చేస్తూ దాదాపుగా 300 టాపిక్స్ అనే వాటిని మనం క్లాసులో చర్చ చేస్తున్నాం. అలా చర్చించడమే కాకుండా దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనే వాటిని కూడా కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఏమంటే వేరీ అవుతుంటాయి టైంని బట్టి, బట్ మినిమం ఏమంటే 8 టెస్ట్ సిరీస్ అనే వాటిని మనం కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన వాటిల్లో వచ్చే ప్రశ్నలు, క్లాసులో చెప్పుకున్న టాపిక్స్, ఈ రెండింటిని కూడా మనం మేళవింప చేసి పరీక్షలలో ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, మన అభ్యర్థులు దాంట్లో ఎలా రాయగలుగుతున్నారు అన్న విషయాన్ని విశ్లేషణ చేస్తూ వస్తున్నాం. ఆ విశ్లేషణలో భాగంగా నిన్న జరిగినటువంటి తెలుగు పేపర్, అందులో పేపర్ 1కి సంబంధించి ఈ రోజున మనం విశ్లేషణ చేద్దాం. ఇందులో మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే యూపీఎస్సి ప్రశ్న నంబర్, అంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ నంబర్స్. రెండవది యూపీఎస్సిలో వచ్చిన ప్రశ్న, యూపీఎస్సిలో ఏ ప్రశ్న వచ్చింది ఒక పక్క ఇచ్చాం మనం. ఇది టెస్ట్ సిరీస్లో ఇచ్చినటువంటి ప్రశ్న లేదా క్లాస్లో చెప్పిన ప్రశ్న. ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే మీకు సబ్జెక్ట్ అనేటువంటిది యాక్సెసిబుల్గా ఉందా లేదా అని తెలవడానికి ఇక్కడ 2 ఇస్తున్నాం అన్నమాట. ఈ అంశం 4వది ఏమంటే టెస్ట్ నెంబర్ ఆబ్లిక్ ప్రశ్న నెంబర్. అంటే అర్థం ఏమిటి, ఏ టెస్ట్లో ఇచ్చాము, ఏ ప్రశ్న రూపంలో ఇచ్చాము, తర్వాత క్లాస్లో చెప్పింది ఏమిటి, క్లాస్ నోట్స్ నెంబర్ ఏంటి, దట్ ఆల్సో యూ కెన్ వెరిఫై. అంటే ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యాక్సెసిబుల్గా ఉందా లేదా అన్నటువంటిది ఇక్కడ మనకి ఒక అవగాహన వస్తుంది. ఓకే, ముందుగా తొలి ప్రశ్న మనం పరిశీలిస్తే అదేమిటి, ఆంధ్రము తెలుగు తెనుగు పద వ్యుత్పత్తులలోని హేతుబద్ధతను చర్చించండి. అంటే ఇంకా మీకు అది పూర్తి కాలేదు, అది చాప్టర్ 1లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రధానమైన 3 నామాలు ఇంకా ఉన్నాయి. అయితే 3 గురించి ఇక్కడ ఇచ్చేయమంటున్నారు. పద వ్యుత్పత్తిలోని హేతుబద్ధతను. పద వ్యుత్పత్తి అంటే అర్థం ఏమంటే ఆ పదాలు అనేవి ఏ విధంగా వచ్చాయి, ఎలా ఫామ్ అయ్యాయి, వాటి అర్థాలు ఏమిటి, ఈ అంశం అనే దాన్ని తెలుసుకోవాలి. అయితే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పదానికి అనేక రకాల అర్థాలు ఇచ్చారు. ఉదాహరణకి తెలుగు అనే పదానికి చాలా అర్థాలు ఇచ్చారు, తెనుగు అనే పదానికి అర్థాలు ఇచ్చారు. అంటే ఎలా పుట్టిందో దాని గురించి ఇలా పుట్టింది ఇలా పుట్టిందని చెప్పారు. అంటే తెలువాహ నదితో వచ్చినటువంటిది, తెల్లగా ఉండేవాళ్ళు, తెలాంగులు, ఇలాగా రకరకాల వ్యుత్పత్తులనే వాటిని, పదాలనే వాటికి ఇచ్చారు. త్రిలింగ దేశం అనే మాట చాలామంది చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదంటారు భాషావేత్తలు. అది తెన్ అనేటువంటి, అంటే దిక్కు నుంచి వచ్చినటువంటి పదం అన్న విషయాన్ని చాలామంది అంగీకరిస్తారు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి అనేక పదాల వ్యుత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి హేతుబద్ధత అనే దాన్ని చర్చించమని ఇచ్చాడు ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి ఇక్కడ 3 అంశాలు ఇక్కడ నేను తెలియజేస్తున్నా. అంటే అర్థం ఏమంటే నేను కండక్ట్ చేసిన టెస్ట్లో ఈ 2 ప్రశ్నలు ఇచ్చాను నేను. తరువాత మనం క్లాస్లో చెప్పుకోబోయేటువంటి అంశం ఎక్కడ చెప్పుకోబోతున్నామో కూడా ఇక్కడ ఇచ్చానన్నమాట. అంటే టెస్ట్లో ఎలాగిస్తామంటే చాలా వరకు ప్లెయిన్గా టెస్ట్ క్వశ్చన్స్ ఉండవు. అంటే మనం చిన్నప్పుడు ఏదో చదువుకున్నది అలా వచ్చేస్తుంది అని అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి అనేక రకాలుగా మారుస్తుంటాడు. అందువల్ల సబ్జెక్ట్ అనే దాన్ని భిన్న భిన్న పార్శ్యాలలోనూ కోణాలలోనూ మనం పరిశీలించాలి. అలా పరిశీలించి నేను కొన్ని ప్రశ్నలు ఇచ్చాను. ఒకటేమంటే ఆంధ్రపద వ్యుత్పత్తిని చర్చించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వ్యుత్పత్తి అనే దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా అడిగాం ఆంధ్రపదానికి సంబంధించి. రెండవ ప్రశ్న ఏమంటే ఇది ఎక్కడ అడిగాము, పేపర్ 8 2A అంటే ఏమిటి, పేపర్ 8లో
రెండో పేపర్ 1Aలో ఆ ప్రశ్న వచ్చిందనమాట. తర్వాత తెలుగు భాషకున్న ప్రత్యామ్నాయ పదాలను పేర్కొని, అంటే తెలుగు భాషకున్న ప్రత్యామ్నాయ పదాలు ఏమిటి? ఆంధ్రము, తెనుగు, జంతువు అనే మాట ఒకటి ఉంది, వడుగా అనే మాట కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి తెలుగు భాషకున్న ప్రత్యామ్నాయ పదాలను పేర్కొని వాటి వ్యుత్పత్తి చరిత్రను సంక్షిప్తంగా వివరించండి. అంటే ఇది మీరు రాయగలిగినట్లయితే దాని సమాధానం రాయగలుగుతారా లేదా? ఈజీగా రాయగలుగుతారు, అంతే కదా. ఇక ప్లెయిన్గా మన క్లాస్లో చర్చించుకున్న అంశం మీరైతే ఇంక చర్చిస్తాం మనం. అదేమిటి? ఆంధ్రము, తెనుగు, తెలుగు వ్యుత్పత్తి. అది చాప్టర్ 1 ఐటమ్ నెంబర్ 9. ఇప్పుడు చెప్పండి, ఇది మీరు రాయటానికి అవకాశం ఉందా లేదా? మీరు చదివితే తప్పనిసరిగా వింటారు కాబట్టి రాస్తారు, చదివితే ఇంకా బాగా రాయగలుగుతారు. కాబట్టి దీనికి తగినటువంటి మ్యాటర్ ఈజ్ అవైలబుల్ టు యూ. ఎస్ ఆర్ నో? రైట్. నా ప్రశ్న అంటే మొదటి ప్రశ్నలు ఎన్ని ఉంటాయి? 5 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఉప ప్రశ్నలు ఉంటాయి. రెండవ ఉప ప్రశ్న బి, రాయలసీమ మాండలిక ప్రత్యేకతను గురించి రాయండి. ఇప్పుడు మాండలికాల మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. ప్రాంతీయ మాండలికాల గురించి చర్చ చేసేటప్పుడు అందులో మనకి 4 రకాల మాండలికాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 4 ప్రాంతాలు ఉన్నాయి. ఏంటివి? ఉత్తర మండలం, దక్షిణ మండలం, తూర్పు మండలం, మిశ్ర మండలం లేక మధ్య మండలం అని చెప్పుకున్నాం కదా. అందులో దక్షిణ మండలాన్ని మనం రాయలసీమ మాండలికం అని పిలుస్తాం. అంటే నిజానికి యాక్యురేట్గా చెప్పాలంటే రాయలసీమ మాండలికం అని అనకూడదు, దాన్ని ఎలా పిలవాలి? దక్షిణ మాండలికం అని చెప్పాలి. సరే, మీకు అర్థం కావడం గురించి అని పాపం వాళ్ళు చాలా తేలిగ్గా ఇచ్చారు. ఈ రాయలసీమ మాండలికపు ప్రత్యేకతను గురించి రాయండి. ఈ ప్రత్యేకత అనేటువంటిది 6 లక్షణాల్లో వస్తుందన్నమాట. ఏ మాండలికాన్ని మనం పరిశీలించినా ఈరోజు మనం దాన్ని చర్చ చేస్తాం. దానికి సంబంధించి నేను ఎగ్జామ్లో అంటే టెస్ట్లో ఏమిచ్చానంటే తెలుగు భాషలోని ప్రాంతీయ మాండలికాల తీరుతెన్నులను అనుశీలించండి. అంటే తెలుగు భాషలో ఉండే 4 రకాల మాండలికాలు, అందులో దక్షిణ మాండలికం కూడా ఒక భాగమే. అది 7 పేపర్ నెంబర్ 1 అంటే టెస్ట్ నెంబర్ 7లో పేపర్ నెంబర్ 1, అందులో 4B. ఆ 4B అనేటువంటిది క్వశ్చన్. ఇదే కాకుండా మన క్లాస్లో చెప్పుకోబోయేది ఏమంటే చాప్టర్ నెంబర్ 6 మాండలికాలు, అందులో 1, 2, 3 అయిపోయి మనకి మొన్నటి వరకు. ఈరోజు మనం 4 ప్రారంభించబోతున్నాం. ఆ 4 అనేటువంటిది దీనికి సంబంధించిన అంశం అన్నమాట. ఇప్పుడు మీరు రాయగలుగుతారా రాయలేరా? ఇక్కడ ఏమంటే టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. వాళ్ళు రాసినటువంటి టెస్ట్ అంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసి అందులో ఎంతవరకు వాళ్ళు రాయగలిగారు, 40% రాస్తారా, 50% రాస్తారా, 60% రాస్తారా చెప్పి ఎలా రాస్తే బాగుంటుందన్న విషయాన్ని నేను మళ్ళీ వాళ్ళకి చెప్తాం జరుగుతుందన్నమాట. అందువల్ల దే కెన్ గెట్ వెరీ గుడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అందువల్ల ఈ 2 ప్రశ్నలు రాయటానికి వారికి స్కోప్ ఉందా లేదో చెప్పండి. జాతీయాలు, పలుకుబళ్ళు, నుడికారాలు అనువదించడంలో ఎదురయ్యే సమస్యలు తెలపండి అనేటువంటి ప్రశ్న ఇచ్చారు. ఇది కొంత అడ్వాన్స్డ్ లెవెల్లో చర్చించే అంశం. అంటే తెలుగు అనువాద విధానంలో ఎదురయ్యే నుడికార జాతీయాల సమస్యలను పరిశీలించండి. ఈ ప్రశ్న నేను ఇచ్చాను టెస్ట్లో. ఏ టెస్ట్ అది? టెస్ట్ నెంబర్ 5 3B క్వశ్చన్. అంటే నుడికారాలు అంటే ఏమిటి, పలుకుబడులు అంటే ఏమిటి, జాతీయాలు అంటే ఏమిటి, దీని మీద కొంత లోతుగా చదువుకోవాలి. వాళ్ళకి మనం చర్చ చేసేటప్పుడు ఏమంటే నుడికార సమస్యల గురించి ఐ హ్యావ్ డెల్ట్ ఇన్ డీటెయిల్ అనమాట. ఈ ప్రశ్న నేను ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా రాయగలిగారు, బట్ అక్కడ మళ్ళీ నేను చాలా డీటెయిల్డ్గా దాదాపుగా 20-25 నిమిషాలు దీని మీద చర్చ చేస్తాను అన్నమాట. అలా ఈ ప్రశ్న మీద చాలా డీటెయిల్డ్గా చర్చ చేసాము. ఆ రాసిన వాళ్ళు ఏమంటే తప్పనిసరిగా దే గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్, రైట్. కాబట్టి ABC అంటే 10, 10, 10 30 మార్కులు కంపల్సరీ రాయడానికి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ D. అందులో ఏమిచ్చాడు? పారిభాషిక పదకల్పనలో ఎదురయ్యే సమస్యలను గురించి రాయండి. చాలా ప్లెయిన్ క్వశ్చన్. తెలుగులో పారిభాషిక పదాల పరికల్పనలోని సమస్యలను చర్చించి పరిష్కారాలు సూచించండి అన్న అంశాన్ని, ఆధునికీకరణ అనేటువంటి అంశాన్ని మనం చూసాం. అంటే బ్రేక్ ముందు జరిగినటువంటి క్లాసెస్లో
మీకు తెలుగు భాష ఆధునికీకరణ అనేది చూసాం కదా, అందులో పారిభాషిక పదాల పరికల్పన, ఆ పరికల్పనలో వచ్చే సమస్యల గురించి అక్కడ చర్చించాము. సేమ్ క్వశ్చన్ వాస్ గివెన్, అలా డైరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట. అది పేపర్ నెంబర్ 5లో 4Aలో ఇచ్చాను. ఇది టెస్ట్లో అనమాట. మీకు ఇచ్చింది అక్కడ చాప్టర్ 5 ఐటమ్ నెంబర్ 8. మీ దగ్గర ఉంది కదా బుక్, ఒకసారి చూసుకోండి. అంటే అలా చూసి ఇలా ఉండటం కాదు, నేను చెప్పేది ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ రాసేవారికి అలాగే ఇప్పుడు క్లాస్లో వినేవాళ్ళకు కూడా ఇది చాలా తేలికగా రాయటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 ఏమిటంటే, తెలుగు భాష ఆధునీకరణలో టీవీల పాత్రను వివరించండి. టీవీల పాత్ర అంటే అర్థం ఏమిటి? ఇది దృశ్య మాధ్యమం అని చెప్పుకున్నాం. 3 రకాల మాధ్యమాలు ఉన్నాయి. ఏంటవి? ముద్రణ మాధ్యమం, దృశ్య మాధ్యమం, శ్రవణ మాధ్యమం ఉంది కదా. శ్రవణం అంటే రేడియోకి సంబంధించింది. ముద్రణ అంటే ప్రింటింగ్, అంటే అర్థం ఏమిటి? పత్రికలు, మ్యాగజైన్స్ వగేరా దాని కింద వస్తాయి. ఇక దృశ్య మాధ్యమాలు అంటే సినిమా, టీవీ, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాను సెపరేట్ చేస్తున్నాం మనం. ఇక టీవీల పాత్రను వివరించండి అంటే, టీవీలో ఏముంటుంది? టీవీ భాష ఎలాగుంటుంది? టీవీ భాష ఎలాగుంటుందంటే ఆధునిక భాషనే మాట్లాడతారు వారు. అది శిష్ట వ్యవహారిక భాష మాట్లాడతారు. ఇక్కడ ముద్రణా మాధ్యమాలలోనూ అలాగే టీవీలలో కూడా ఒకే రకమైన భాష ఉంటుంది. కాకపోతే ఒకే ఒక తేడా ఏమంటే, మనం మాధ్యమాలలో ఉండే భాష గురించి మనం చెప్పుకుంటూ కొత్త పదాలను సృష్టిస్తారని తెలుసుకున్నాం. నూతన వాక్యాల వరబడిని తీసుకొస్తారని చెప్పుకున్నాం. మరొక చాలా ముఖ్యమైన అంశం ఏమంటే, వారు ఆలోచనలో ఒక విధంగా ఉంటారు, అభివ్యక్తిలో మరొక విధంగా చూపిస్తారని చెప్పుకున్నాం. అంటే ఆలోచనలో ఎలాగుంటుంది? ఆధునికంగా ఉంటుంది. అభివ్యక్తం వచ్చేసరికి సంస్కృతీకరణ జరుగుతుంటుంది. అంటే సంస్కృత పదాలనే వాటిని చాలా ఎక్కువగా పెట్టి రాయటం జరుగుతుంటుంది. మరి వార్తాపత్రికలలో ఉండే భాషకు టీవీలలో ఉండే భాషకు తేడా ఎక్కడ అంటే, వార్తాపత్రికలలో భాష ఎక్కువ సంస్కృతీకరణ పొందుతూ ఉంటుంది. టీవీలలో ఉన్న భాష అంత సంస్కృతీకరణ పొందకుండా ఆలోచించే విధానంలోనే చాలా తేలికగా వ్యక్తీకరింపబడుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి ఈ మాధ్యమాలు ఏవైతే మాధ్యమాల గురించి మరి ఇక్కడ మన ప్రస్తావన తీసుకొచ్చామో, ఆ మాధ్యమాలలో ఉండేటువంటి భాష, టీవీ భాష రెండు కూడా ఒకటే. కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పవలసి వస్తుంది. కాబట్టి తెలుగు భాష ఆధునికీకరణలో మాధ్యమాల పాత్రను పరిశీలించండి అని నేను ప్రశ్న ఇచ్చాను. అది పేపర్ నెంబర్ 8 క్వశ్చన్ నెంబర్ 1 టెస్ట్ 8లో పేపర్ నెంబర్ 1లో 4C. ఆ 4C అనేటువంటిది ఆ ప్రశ్న. దానికి తగ్గట్టుగా ఏమంటే, మనం డిస్కస్ చేసినటువంటి చాప్టర్ నెంబర్ 5 అందులో 4వ ప్రశ్న దీనికి సంబంధించిన విషయం. అంటే అర్థం ఏమంటే, క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ కంపల్సరీ. ఈ 5 కాంపోనెంట్స్ రాయటానికి మన విద్యార్థుల దగ్గర సమాచారం ఉందా లేదా? ఉంది. వాళ్ళు విన్నారు, చదివారు. రాయటానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. బాగా రాశారని మనం ఆశిద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎస్, ఐ కెన్ రైట్ అనిపిస్తుందా లేదా? రైట్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ABC ఇస్తాడు పేపర్లో. ABC. ఈ ABC అనే వాటిల్లో మీరు ఏం చేయాలంటే 3 రాయాల్సి ఉంటుంది. మీకు చాయిస్ ఎలాగుంటుంది? 4 ప్రశ్నలు ఇస్తాడు. ఎందులో? భాషా శాస్త్రంలో. అలాగే సాహిత్య చరిత్రలో 4 ప్రశ్నలు ఇస్తాడు. ఇందులో ప్రశ్న నెంబర్ 1 and 5 ఆర్ కంపల్సరీ. ఈ 2 పోగా మిగతా సెక్షన్ల నుంచి కనీసం 1 తీసుకుని మొత్తం 5 రాయాలంటాడనమాట. అంటే మీరు సెక్షన్ ఏలో 3 రాయొచ్చు, సెక్షన్ బిలో 2 రాయడానికి అవకాశం ఉంటుంది. 250 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకి 50 మార్కులు. ఇక్కడ 2A 2B రెండింటికి 20 సెక్షన్ 2Cకి 10 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇలాగా ఆ మార్కులు అనే వాటిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ఇక్కడ 2A ప్రశ్న ఏమిటి? తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి. ఇది ప్రశ్న. సాధారణంగా ఇంతవరకు ఇటువంటి ప్రశ్న రాలేదు. మిగతా భాషల ప్రభావాలు అడుగుతూ వచ్చాడు, కానీ సంస్కృత భాషా ప్రభావాన్ని చెప్పమని తొలిసారిగా అడుగుతున్నాడు అనమాట. అంటే సిలబస్ మారిన చాలా నాళ్ళకి. నేను ఇచ్చినటువంటిది ఏమంటే, టెస్ట్ సిరీస్లో తెలుగు భాషపై సంస్కృత ఆంగ్ల భాషా ప్రభావాన్ని పరిశీలించండి. అంటే నేను 2 భాషలు అడిగాను, కాబట్టి 2 భాషలు కూడా అవగాహన ఏర్పడటానికి అవకాశం ఉంది కదా. ఇది ఎక్కడ అడిగానంటే పేపర్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 3Aలో ఈ ప్రశ్న ఉంది. నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో. మరి మీ దగ్గర ఉండదు, టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు తెలుస్తుంది. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ ఎక్కడుంది? 4 అంటే ఏమిటి? చాప్టర్ 4లో ఐటమ్ నెంబర్ 10లో వస్తుందన్నమాట. 2B చాలా కొత్తగా ఇచ్చాడు ప్రశ్న. ఎలా అడిగాడంటే, వాక్యంలో ఉండవలసిన ప్రధానాంగాలు ఏమిటో పేర్కొని. ప్రధానాంగాలు అంటే ఏముంటాయి? వాట్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్? ఉద్దేశ్యము, విధేయము. ఉద్దేశ్యం అంటే చాలా సాధారణంగా కర్తగా చాలామంది చెప్తారు, కానీ కర్త ఉండనక్కర్లేదు. కాబట్టి ఉద్దేశ్యము, విధేయం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 2 అంశాలు చాలా ప్రధానం. అది మన వాక్యంలో చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఉద్దేశ్యము, విధేయం అనే విషయాన్ని. వాక్యంలో ఉండవలసిన ప్రధానాంగాలు ఏమిటో పేర్కొని కర్మణి వాక్యాలు తెలుగు భాషకు సహజమో కాదో చర్చించండి. సహజం కాదు. ఇది ఎలా తెలుస్తుంది మనకు అంటే, శాసనాలలో ఉండేటువంటి భాషను మనం పరిశీలించేటప్పుడు చాలా వరకు శాసనాలలో ఆ కర్మణి వాక్య నిర్మాణం లేదు. కానీ తర్వాత వచ్చినటువంటి నన్నయ్యకు పూర్వమే ముందు ఉన్నటువంటి శాసనాలలో కొన్నిటిలో కర్మణి వాక్యాలు ఉన్నాయి. ఈ కర్మణి వాక్యాలు రావడానికి కారణం సంస్కృత భాషా ప్రభావం చెప్పుకున్నాం. అలాగే కర్మణి వాక్యాలు తర్వాత మన భాషలో చాలా ఇతోధికంగా ఉండడానికి గల కారణం కూడా ఆంగ్ల భాషా ప్రభావం చెప్పుకున్నాం. మీకు గుర్తుంది కదా. కాబట్టి దీనిని ఆసరాగా చేసుకుని ఒక ప్రశ్న ఇచ్చాను. ఏమిచ్చాను? తెలుగు వాక్య నిర్మాణాన్ని వివరించండి అని 5వ పేపర్లో 4C ఇచ్చాను. అలాగే 2వ ప్రశ్న, ప్రాచీన శాసనాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు తెలుగు వాక్యం పొందిన వైవిధ్యాన్ని పరిశీలించండి పేపర్ నెంబర్ 8లో ఇచ్చానమాట. క్వశ్చన్ పేపర్ ఇక్కడ మిస్ అయింది అది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా నేను టెస్ట్ సిరీస్లో ఇచ్చాను. అలాగే దీన్ని మనకున్నటువంటి మెటీరియల్ దాంట్లో 7.1లో ఇచ్చాను. ఉత్తరాంధ్ర మాండలికాన్ని చర్చించండి. అక్కడ రాయలసీమ మాండలికాన్ని చర్చించండి అని చెప్పాడు, ఇక్కడ ఉత్తరాంధ్ర మాండలికాన్ని చర్చించండి అని చెప్పాడు. అంటే సాధారణంగా ఏమంటే ఎంతలాగా అంత సిమిలారిటీ ఉన్న క్వశ్చన్స్ ఇవ్వరు, కానీ ఇక్కడ ఇచ్చాడు 10 మార్కులు. నేనేమి ఇచ్చానంటే, తెలుగు భాషా మండలాలను పేర్కొన్న ఆయా మాండలికాల ప్రత్యేక లక్షణాల గురించి అడిగాము. తెలుగు భాషలోని ప్రాంతీయ మాండలికాల తీరుతెన్నులను అనుశీలించండి అని 2 ప్రశ్నలు ఇచ్చాను. పేపర్ నెంబర్ 2లో దిస్ ఇస్ 1A. పేపర్ నెంబర్ 7 అంటే ఇది టెస్ట్ 7లో, పేపర్ 1లో 4Bలో ఇచ్చాను అన్నమాట. ఇక్కడ మనకి మన క్లాస్లో చర్చించుకున్న నోట్స్లో ఎక్కడ ఇచ్చామో చెప్పండి. దీన్ని చాప్టర్ 6లో 4 ఐటమ్ ఉంది కదా. కాబట్టి ఈ ప్రశ్న రాయడానికి అవకాశం ఉందా లేదా అంటే 2A, B and C మీరు రాయగలరా, రాయలేరా? ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ 1 రాయగలుగుతున్నారు, క్వశ్చన్ 2 రాయగలుగుతున్నారు అంటే 100 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేయగలిగారన్నమాట. మన వ్యూహం ప్రకారంగా పేపర్ నెంబర్ 1లో సెక్షన్ Aలో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. కారణం ఏంటి? మనకి మ్యాథ్స్ ఏ విధంగా అయితే మార్క్స్ వస్తాయో అదేవిధంగా పేపర్ 1లో ఉన్నటువంటి లింగ్విస్టిక్స్ కూడా అంత చక్కగా మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం 80 టాపిక్స్ డిస్కస్ చేస్తున్న క్లాస్లో 80 టాపిక్స్ 50% పైన మనం కవర్ చేస్తున్నాం. సో నౌ 2 more questions ఆర్ దేర్. ఎందులో? సెక్షన్ Aలో. ఆ 2 moreలో ఇంకో క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నౌ లెట్ us see అవి మన క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉందా లేదా చూద్దాం. 3A, B, C. 3A తెలుగు భాషలోని ధ్వని పరిణామ రీతులను వివరించండి. తెలుగు భాషలోని ధ్వని పరిణామ రీతులైన దాన్ని
నేను ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చానంటే ఇతర భాషా పదాలు తెలుగులో పొందిన పరివర్తనను పరిశీలించండి. అంటే ఏమిటి, ధ్వని పరిణామాలు ఎలా సాగుతాయో దాన్ని ఇక్కడ వివరిస్తాం. అలాగే మీకు సెక్షన్, మీకు బుక్లెట్ ఉంది కదా, దాంట్లో చాప్టర్ 2లో 11 శబ్ద విపరిణామము అనేది ఉంటుందన్నమాట. సో అది మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రశ్నను రాయటానికి మీ దగ్గర మెటీరియల్ ఉందా లేదా? టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా రాయటానికి అవకాశం ఉంది. ఓకే, నౌ 3Bలో వచ్చిన ప్రశ్న ఏమంటే తెలుగు వ్యవహారిక భాషా పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషతో పోల్చి నిరూపించండి. ప్రాచీన సాహిత్య భాష అంటే గ్రాంధిక భాష. మనం చాలా చక్కగా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. తెలుగు వ్యవహారిక భాషా పరిణామం అంటే చాలా అలా పరిగెట్టుకుంటూ రాసేస్తారు అంతా కూడా. చాలాసార్లు అడుగుతూ వచ్చాడు కూడా. అంటే నన్నయ్య ముందుండే శాసనాలలో ఎలాగుంది భాష, నన్నయ్య తర్వాత వచ్చిన శాసనాలలో భాష ఎలాగుంది, అలాగే శాసనాలను కాండ కావ్యాలలో కూడా భాష ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందన్న విషయాన్ని మనం పరిశీలించాం. ఎక్కడ గ్రాంధిక వ్యవహారిక భాషల మీద ఉద్యమాల మీద మనం పరిశీలించాం. అందులో మీకు 3/5 మీ దగ్గర చూడండి. 3/5 ఏముంది? చాప్టర్ 3లో 5 గ్రాంధిక వ్యవహారిక భాష భేదాల గురించి మనం చర్చ చేస్తాం. ఎగ్జాక్ట్గా అదే ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఇది నేను ఏమిచ్చానంటే ప్రాచీన, ఇక్కడ గ్రాంధిక వ్యవహారికాల మధ్య భేదాలు అనేటువంటిది మీకు టాపిక్ ఉంది. ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు వరకు పద నిర్మాణంలో పరామర్శించండి. ఈ పద నిర్మాణం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. కారణం ఏమంటే తెలుగు పదాలనే వాటిని మనం ఎన్ని విధాలుగా చూస్తామంటే నామవాచకాలుగా చూస్తాము, క్రియలుగా చూస్తాము. ఈ నామవాచకాలలో వచ్చే మార్పులన్నీ దీంట్లో మనం చర్చ చేయాలి, క్రియలలో వచ్చే మార్పులు కూడా చర్చ చేయాలి. ఇంకా మీకు అవ్వలేదు, వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇది ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఇది చాప్టర్ 2లో కూడా డిస్కషన్కి వస్తుంది. ఇది చాప్టర్ 3లోనూ డిస్కషన్ అయింది గ్రాంధిక వ్యవహారిక భాషల పైన. అలాగే చాప్టర్ 2లో కూడా పద చర్చ మీద మీకు ఇక్కడ వస్తుందన్నమాట. కాబట్టి ఇది మీరు చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుందా లేదా? ఇది 8 పేపర్ 1లో 2C అంటే 29వ తారీఖున దీన్ని మేము చర్చించాం ఈ పరీక్షలకు వెళ్ళే వాళ్ళతో అన్నమాట. ఓకే, తర్వాత సి ఏమంటే తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర. మళ్ళా టీవీ అక్కడ అడిగాడు, మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ప్రింట్ అంటున్నాడు, ఎలక్ట్రానిక్ మీడియా అంటున్నాడు. నేను 2 ప్రశ్నలు ఇచ్చాను. తెలుగు భాష ఆధునీకరణలో వార్తాపత్రికల పాత్రను తెలియచేయండి. అది 5వ పేపర్లో 1C క్వశ్చన్. అలాగే తెలుగు భాష ఆధునీకరణలో వివిధ మాధ్యమాల పాత్ర గురించి 5 మీ దగ్గర ఉంచండి. చాప్టర్ 5లో ఐటమ్ నెంబర్ 5. చాలా తేలికగా ఈ సి కూడా రాయడానికి అవకాశం ఉంది. అంటే ఏమిటి అర్థం ఏమంటే 3వ ప్రశ్నలో ABC కూడా మీరు రాయగలుగుతారా లేదా? యూ కెన్ ఈజీలీ రైట్ దట్. అంతేకాదు మన విద్యార్థులు అన్న వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఏమంటే దే కెన్ గో ఫర్ ద ఈవెన్ 4th క్వశ్చన్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు. అంటే ఇది వదిలేసి ఇంకోటి రాయాలనుకున్నట్లయితే 4th కూడా చాయిస్ వాళ్ళకి లభ్యం అవుతుందన్నమాట. 3 రాస్తే 3 వరకే రాయాలి, అంతకుమించి రాయలేరు, రాయకూడదు. కానీ ఏమంటే ఇచ్చిన పేపర్లో మన వాళ్ళకి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లభ్యమవుతున్నాయి. భాష మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది నిరూపించండి. తెలుగు భాష మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది నిరూపించండి. దీనికి సంబంధించి ఏమంటే నేను ద్రావిడ భాషలలో తెలుగు స్థానాన్ని ఎలా నిర్ణయించవచ్చు, ద్రావిడ భాషలలో తెలుగు భాష ఏ భాషలకు సన్నిహితంగా ఉంటుందో సోదాహరణంగా వివరించండి, ద్రావిడ భాషల ఉపకుటుంబ విభజన తెలియచేయండి అని 3 ప్రశ్నలు నేను టెస్ట్లో అడిగాను అన్నమాట. అంటే టెస్ట్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చింది. తర్వాత టెస్ట్ నెంబర్ 8 పేపర్ 1లో 4C వచ్చింది. అలాగే ద్రావిడ భాషల ఉపకుటుంబ విభజన తెలియచేయండి 7 పేపర్ 1లో, టెస్ట్ 7లో పేపర్ 1లో 1A. అంటే 3 ప్రశ్నలు అడిగాను నేను. ఆ 3 ప్రశ్నలు కూడా దేనికి సంబంధించి ఏమంటే భాష స్థానానికి సంబంధించి.
అంటే మనకి ఉపకుటుంబ విభజన చేసినప్పుడు ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం ఉంటుంది, మధ్య ద్రావిడ భాషా కుటుంబం ఉంటుంది, దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం ఉంటుంది. ఈ 3 ఉపకుటుంబాలలో తెలుగు భాష ఏ ఉపకుటుంబానికి సన్నిహితంగా ఉంటుందన్న విషయాన్ని చాలా కూలంకషంగా 3 క్వశ్చన్స్లో వాళ్ళతో డిస్కస్ చేశాను. క్లాస్లో మళ్ళీ చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. 2 days చర్చ చేస్తాం దానిపైన. 4 అనువాద పద్ధతులను గురించి రాయండి. అనువాద పద్ధతుల గురించి రాయమని చెప్పాడు. ఎక్కడిచ్చా మనం అనువాద పద్ధతులు అనే దాన్ని చాప్టర్ నెంబర్ 8లో 3లో ఉంది కదా. అనువాద పద్ధతులు 6 రకాల అనువాద పద్ధతుల గురించి మనం చర్చ చేసాం క్లాస్లో. కాబట్టి చాలా ప్లెయిన్ క్వశ్చన్ అలా దిగిపోయిందనమాట. నేను టెస్ట్లో కూడా వాళ్ళకి నేను ప్రశ్నలు ఇచ్చాను. అనువాదానికి సంబంధించి 3 ప్రశ్నలు ఇచ్చాను అన్నమాట. కాబట్టి అనువాదం మీద చాలా తేలికగా వచ్చేటువంటి ప్రశ్న ఏమంటే తెలుగు అనువాద పద్ధతులకు సంబంధించి. ఇక 4C తెలుగు భాష ఆధునీకరణలో భాషోద్యమాల పాత్రను పరిశీలించండి. ఇది మనకు చాలా ఫేవరెట్. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా భాషా ఉద్యమాల పాత్ర గురించి, సాహిత్యోద్యమాల పాత్ర గురించి కూడా అడుగుతూ వచ్చాడు. కాబట్టి దీన్ని ఎవరు కూడా వదలరు. ఆ విధంగా దీనిపైన మనం దృష్టి పెట్టాము. ఐ గేవ్ ఏ క్వశ్చన్ పేపర్ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చానమాట. మీకు ఎక్కడ ఇచ్చాను చూడండి, చాప్టర్ 5లో 2. కాబట్టి ఏమంటే ఎన్ని ప్రశ్నలు ఇవి? 14 ప్రశ్నలు. 14 ప్రశ్నలు కూడా మనం చర్చించిన ప్రశ్నలే. నేను మళ్ళా టెస్టులు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రశ్నలే. కాబట్టి 150 మార్కులకు చాలా సునాయాసంగా 110 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం మన విద్యార్థులకు ఉన్నది. ఎస్ ఆర్ నో? అది నేను అందుకే మీకు ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఎక్కడ మార్కులు వస్తాయో అక్కడ దృష్టి పెట్టాలి. అంతే కదా. ఎక్కడ చేపలు ఉంటాయో అక్కడ వల వేయాలనేటువంటి సిద్ధాంతం ఉంది. అలాగేమంటే లింగ్విస్టిక్స్ అనేటువంటిది ఒక గని, మార్కుల గని. దీనిని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే 80 టాపిక్స్ అనే వాటిని మీకు నేను చెప్పడానికి గల కారణం ఏమంటే 300 టాపిక్స్లో 80 టాపిక్స్ దర్ ఆల్ రిలేటింగ్ టు లింగ్విస్టిక్స్. ఇక్కడ చక్కని మార్కులు వస్తాయి. చాలామందికి ఏమంటే ఇది ఒక పెద్ద బగ్బేర్ అంటాం, అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి అంశం. లిటరేచర్ చేసే వాళ్ళకి లింగ్విస్టిక్స్ అనే దాని మీద పెద్దగా అవగాహన ఉండదు. కానీ అవగాహన పెంపొందింపు చేసుకోగలిగినట్లయితే తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయి. నాకు లింగ్విస్టిక్స్లో అంటే అప్పుడు మాకు ఒక పేపర్ ఉండేది 300 మార్కులకి. ఆ 300 మార్కులకి నాకు 196 మార్కులు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 65% ఐ గాట్ ఇన్ లింగ్విస్టిక్స్. అందుకే నేను చాలా పదే మీకు నేను చెప్పేటువంటి అంశం ఏమంటే పే అటెన్షన్ ఆన్ లింగ్విస్టిక్స్. నా చెప్పండి, సెక్షన్ A, ఇజ్ ఇట్ యాక్సెసిబుల్? మీరు రాయగలరా, రాయలేరా? ఈజీగా రాయగలుగుతారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే గత 8 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ పరీక్షలలో ప్రతిసారి కూడా మన విద్యార్థులకి లింగ్విస్టిక్స్లో మంచి మార్కులు రావడానికి తగిన స్కోప్ నేను క్రియేట్ చేస్తూ వచ్చాను. 8 ఇయర్స్లో కూడా దాదాపుగా 90 నుంచి 95% దీన్ని ఏమంటాం మనము? హిట్ అంటాం. అంటే ఏంటి? మనం చెప్పుకున్నది తప్పనిసరిగా ఎగ్జామ్లో వచ్చేటట్టుగా హిట్ రేట్ అలా వస్తుందన్నమాట లింగ్విస్టిక్స్లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంది. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ పార్ట్, సెక్షన్ B. ఈ సెక్షన్ B అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం 70 డైమెన్షన్స్ మీద దృష్టి పెడుతున్నాం. కారణం ఏమంటే 2 ప్రశ్నలే రాయబోతున్నాం కాబట్టి, 3 ప్రశ్నలు రాయాలనుకుంటున్నాం కాబట్టి లింగ్విస్టిక్స్లో 80 డైమెన్షన్స్. బట్ ఇది 2 రాయాలి కాబట్టి we take a type of what we can say a gambling. ఎలా అంటే ప్రశ్న 5 కంపల్సరీ, అంతే కదా. ప్రశ్న 5 కంపల్సరీగా రాయాలి. ప్రశ్న
అది రాసిన తర్వాత ఒక్క ప్రశ్న రాయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు చాయిస్ 300% ఉంటుంది. కాబట్టి ఏదో కాంబినేషన్ మీరు ఎన్నుకుని రాయడానికి తేలిక వచ్చేస్తుంది. ఇక్కడ ఫార్చునేట్గా ఏమైందంటే 5వ ప్రశ్న ఈజీగా వచ్చింది, 6వ ప్రశ్న కూడా చాలా తేలిగ్గా రాయడానికి అవకాశం ఏర్పడ్డది. సో లెట్ us see how the history of literature is also asked. ఇక్కడ సెక్షన్ బిలో 5Aకి సంబంధించి నన్నయ్య శైలికి నమూనాలు ప్రాంగణన్నయ్య యొక్క సాహిత్యంలో కనిపిస్తాయి, చర్చించండి. అంటే నన్నయ్య రచనకు ఏం కనిపిస్తాయి? నమూనాలు అంటే అర్థం ఏమంటే సాహిత్యం సృజన చేయడానికి తగినటువంటి ఆ టెంప్లెట్స్ లేక ఆ అవగాహన లేక అంతకు ముందు రాయబడ్డటువంటి విధానం నన్నయ్య గారికి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చర్చ చేస్తాం. నన్నయ్య గారి గురించి మనం చర్చ చేస్తే ఏం చెప్పుకున్నాం? నన్నయ్య ఆదికవి కాడు, మహాకవి అని చెప్పుకున్నాం. ఆదికవి అంటే ఎవరు? ఆదికవి అన్న వాళ్ళు లొల్లాయి పాటలు పాడుకుంటూ జానపద సాహిత్యాన్ని సృష్టించినటువంటి చాలా సామాన్యుడే ఆదికవి అనిపించుకుంటాడు. కానీ మహాకవి అంటే ఒక మహా ఉద్గ్రంథాన్ని రాసినవాడు మహాకవి అనిపించుకుంటాడు. అయితే మహాకవిగా అవతరించాలంటే అంతకుముందు చాలామంది కవులు అతనికి మార్గదర్శకం చేసి ఉండాలి. అలా చేసి ఉన్నారన్న విషయాన్ని మనం ఎక్కడెక్కడ మనం పరిశీలించాం. నన్నయ్య ముందున్నటువంటి సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఏం కనిపించింది మనకు? వచన సాహిత్యం శాసనాలు కనిపించాయి, అలాగే పద్య శాసనాలు కూడా కనిపించాయి. మీకు గుర్తుందా లేదా? ప్రాంగణన్నయ్య సాహిత్యం గురించి మనం చర్చ చేశాం. అందులో వచన సాహిత్యం అనేటువంటిది పద్య సాహిత్యం అనేటువంటిది మిళితం చేసినట్లయితే వచ్చేదాన్ని చెంపు కావ్య పద్ధతి అంటాం. ఈ చెంపు కావ్య పద్ధతి అనే దాన్ని నన్నయ్య గారు స్వీకరించారు. ఈ చెంపు కావ్య పద్ధతి స్వీకరించడానికి తగినటువంటి వచన విధానం అనేటువంటిది చాళుక్య భీముని శాసనంలో చాలా అద్భుతంగా ఉంది. నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి, నీకేమి కావాలి దాన్ని వేండుకొమ్మా అని దాంట్లో చాలా అద్భుతమైన శైలి ఉంటుందన్నమాట. అదే శైలిని నన్నయ్య గారు స్వీకరించడం జరిగింది. అలాగే మీకు బెజవాడ యుద్ధబలను శాసనాలలో చాలా చక్కని పద్యాలు ఉన్నాయి. ఉత్పలమాల, చంపకమాల, శేష పద్యాలు, అందులో ఇంకా తెలుగు సంబంధించిన అనేక పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలన్నీ కూడా నన్నయ్య గారు తన మహాభారతం కూడా స్వీకరించారు. కాబట్టి నన్నయ్య ఒక గొప్ప కావ్యాన్ని నిర్మించడానికి తగినటువంటి ఆ అవకాశం అంతా కూడా లేక ఆ పరిధి అంతా కూడా అంతకుముందే దాదాపుగా ఒక 400-500 సంవత్సరాల ముందు ఉన్నటువంటి సాహిత్యం మనకి ఆయనకి మార్గదర్శకాన్ని చూపించింది. ఇంతేకాకుండా అటు కన్నడ సాహిత్యం, ఇటు తమిళ సాహిత్యం, అంతేకాకుండా జైన బౌద్ధ సాహిత్యాలు కూడా నన్నయ్య గారికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ రాసినట్లయితే మీకు చక్కని మార్కులు వస్తాయి. ఇక శివకవి యుగంలో శతకాలను పరిచయం చేయండి. శివకవి యుగానికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఏమంటే శివకవుల సాహిత్య ప్రత్యేకత, అందులో శతకం గురించి కూడా మనం చర్చ చేస్తాం. కారణం ఏమంటే శతకం ప్రారంభమైనటువంటిదే శివకవుల యుగంలో. గుర్తుందా మీకు? అలాగే శివకవులు సృజించిన నూతన ప్రక్రియలు పేర్కొని అని ఒక ప్రశ్న ఇచ్చాను నేను. ఆ ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటివి అన్నమాట. తర్వాత శతక సాహిత్య ప్రక్రియ గురించి మీకు ప్రత్యేకంగా నోట్స్ కొట్టడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. అది 3/4. కాబట్టి శతకానికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది ఉంది కాబట్టి రాయడానికి వారికి తేలిగ్గా అవకాశం ఉంటుంది. ఇక శ్రీనాథుని చాటువుల వల్ల తెలుస్తున్న అతని జీవితాన్ని వివరించండి. ఇది సాధారణంగా రిటర్న్ పార్ట్లో ఇంతవరకు నేను ఇవ్వలేదు. అయితే శ్రీనాథుడి గురించి చాలామందికి తెలిసినప్పుడు అతడు రాసినటువంటి లిఖిత సాహిత్యం కన్నా చాటు సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది చిన్నప్పటి నుంచి కూడా ఆ చాటులు అనే వాటిని విని ఉంటారన్నమాట. అలాగే శ్రీనాథుడి మీద సినిమాలు కూడా వచ్చాయి. ప్రముఖ నటులు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి శ్రీనాథ మహాకవి, ఆ సినిమాను చూసినప్పుడు కూడా ఈ చాటు పద్యాలు అనేవి చాలా అద్భుతంగా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఏమంటే దీనికి నేను ఇది తీసుకోం. కానీ అంటే శ్రీనాథుడికి సంబంధించినటువంటి ఖ్యాతి అంటే ఇప్పుడు మనం దీని మీద మన చర్చ క్లాసులో చేయం. కాబట్టి ఇది ప్రతి విద్యార్థి కూడా తమకు తప్పకుండా అవగాహన ఆసరాగా చేసుకుని మార్కులు తెచ్చుకోవాల్సిందే. క్లాసులో మనం కొన్నే చెప్తాం ఆ చాటువుల గురించి. ఇక అన్నమయ్య
భావుకథాశక్తిని తెలపండి అని మరొక ప్రశ్న ఇచ్చాడు. అన్నమయ్య భావుకథాశక్తి అనేటువంటిది కూడా అది క్లిష్టంగా ఉండే ప్రశ్న. కారణం ఏమంటే అన్నమయ్యకు సంబంధించి అనేక అంశాలు, సామాజిక స్పృహ గురించి, అన్నమయ్యలో ఉన్నటువంటి శృంగార భావతత్వాల గురించి ఇటువంటి వస్తాయి. దీన్ని కూడా ఏంటంటే కొంత ఊహించి రాసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక మినీ కవిత్వం గురించి రాయండి, మినీ కవిత్వం గురించి రాయండి అన్న అంశాన్ని మనం ఎక్కడ చర్చ చేస్తామంటే ఆధునిక సాహిత్యంలో రెండు రకాలు ఏంటివి? కవిత్వానికి సంబంధించి, వచనానికి సంబంధించి. కవిత్వంలో దీర్ఘ కవిత, మినీ కవిత అనే విషయాలు చర్చ చేస్తాం. ఆ మినీ కవితలో మనకు నానీలు అనేటువంటిది కానీ, లేక హైకూలు అనేటువంటిది ఉంది. ఈ మినీ కవితల పైన చాలా చర్చలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలలో కవిత్వం ఉండాలి, ఎలాగుంది అంతా కూడా మనం స్థూలంగా చర్చ చేస్తాం. అయితే ఇక్కడ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం ఒక చోట డిస్కస్ చేసాం కానీ ఐ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. కారణం ఏమంటే ఇది పూర్తిగా మన క్లాసులో చర్చ చేయడానికి అవకాశం ఉండే అంశం కాదు. కారణం ఏమంటే చాలా విస్తృతమైన పరిధిని మీకు ముందే నేను చెప్పాను. కాబట్టి ఈ సిడిఈ ఈ మూడు కూడా అభ్యర్థికి ఉన్నటువంటి అవగాహనను బట్టి రాయటం అన్నట్టు జరుగుతుంటుంది. అక్కడ మార్కులు తగ్గుతాయి తప్పనిసరిగా, కంపల్సరీగా బట్టి రాయక తప్పదు. సో దిస్ ఇస్ ద ఓన్లీ వల్నరబుల్ పార్ట్ ఇన్ ది లిటరేచర్ పేపర్ నెంబర్ 1. ఓకే, నౌ లెట్ us go for క్వశ్చన్ నెంబర్ 6. 6వ ప్రశ్నకు సంబంధించి తిక్కన రసాబ్జోదయ ఉచిత బంధాన్ని గురించి రాయండి. ఇది ప్రశ్న ఇచ్చాడు, 6వ ప్రశ్న. మనం చెప్పుకున్నటువంటిది ఏమంటే రసాబ్జోదయ లాసిగా తిక్కన కవితా వైశిష్ట్యాన్ని వెల్లడించండి. టెస్ట్ నెంబర్ 5 6A, క్వశ్చన్ నెంబర్ 6Aలో నేను ఇచ్చానన్నమాట. ఇక్కడ టెస్ట్లో ఇచ్చాను. మీకు కూడా చూడండి, మీ దగ్గర ఇచ్చినటువంటి టాపిక్స్లో చాప్టర్ 4లో ఐటమ్ నెంబర్ 3 ఉందా? కాబట్టి యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రెండవది ఏమిటి? దక్షిణాంధ్ర యుగ సాహిత్య విశిష్టతను గురించి రాయండి. దక్షిణాంధ్ర యుగం అంటే అర్థం ఎక్కడ అంటే మనకి ఇప్పుడు తమిళనాడుగా పిలువబడే ప్రాంతం, తర్వాత మైసూరు ప్రాంతం రేఖను దక్షిణాంధ్ర యుగం అంటారు. వీటిల్లో తంజావూరు, మధురై, చెంజి, పుదుక్కోట, మైసూర్ ఈ ప్రాంతాలలో తెలుగు సాహిత్యం అనేది అభివృద్ధి పొందింది. ఆ అభివృద్ధి చెందిన సాహిత్యం గురించి మనం చాప్టర్ నెంబర్ 9లో డిస్కస్ చేస్తాం. అందులో నేను ఈ టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు 3 ప్రశ్నలు ఇచ్చానన్నమాట. ఒకటి ఏమంటే దక్షిణాంధ్ర యుగ సాహిత్య ప్రత్యేకత, అందులో కవయిత్రుల వైశిష్ట్యాన్ని విశదం చేయండి. ఇక్కడ యుగ సాహిత్య ప్రత్యేకత అనేటువంటిది దానికి సంబంధించిందనమాట. అలాగే దక్షిణాంధ్ర యుగ రాజుల సాహిత్య విశిష్టతను వివరించండి, ఇది కూడా దానికి సంబంధించింది. దక్షిణాంధ్ర యుగంలో ప్రఖ్యాతిగిన సాహిత్య ప్రక్రియలను సోదాహరణంగా వివరించండి, ఇది కూడా దానికి రిలేటెడే. ఈ మూడింటికి కూడా మీరు సమాధానం తెలుసుకోగలిగినట్లయితే దానికి మీరు సమాధానం రాయగలుగుతారు. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. మీకు ఇచ్చే నోట్స్లో ఐటమ్ నెంబర్ 9, 5 గాట్ ఇట్. తర్వాత గురజాడ కవిత్వంలోని అభ్యుదయ దృక్పథాన్ని సమీక్షించండి. మనం నవ్య ఆధునిక కవిత్వాల తారతమ్యతను వివేచించండి అని నేను టెస్ట్ పెట్టానన్నమాట. అందులో పేపర్ నెంబర్ టెస్ట్ 8 పేపర్ 1 8C క్వశ్చన్ కింద వాళ్ళకి ఇచ్చాను నేను. మీకు ఇచ్చినటువంటి నోట్స్లో ఎక్కడుంది? మనం చర్చ ఆల్రెడీ చేసాం. ఆధునిక సాహిత్యం. ఆధునిక సాహిత్యానికి ఆద్యుడెవరు? గురజాడ అప్పారావు గారు. కాబట్టి ఏమంటే ఇది చాలా తేలికగా రాయటానికి ఉన్నటువంటి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? 6A రాయగలుగుతారు, B రాయగలుగుతారు, C కూడా రాయగలుగుతారు. తర్వాత 7A. ఈ 7Aలో స్త్రీవాద సాహిత్యాన్ని గురించి రాయండి. చాలా సింపుల్గా ఫ్లాట్గా ఇచ్చాడు, ఏ డైమెన్షన్స్ లేకుండా. నేను వాళ్ళకి 3 ప్రశ్నలు ఇచ్చాను ఎగ్జామ్లో. స్త్రీవాద సాహిత్యంలో స్త్రీ ఆలోచన చైతన్యాన్ని తెలియచేయండి, స్త్రీవాద దళితవాద కవిత్వాల ప్రగతిశీలత పరిమితులు, స్త్రీవాద రచనలో శ్రమ దోపిడీ నుంచి స్త్రీ విముక్తికి అనుసరించవలసిన మార్గాలను పేర్కొనండి. ఇలా కొంత క్లిష్టంగా నేనే ఇచ్చాను. యూపీఎస్సీ చాలా తేలిగ్గా ఇచ్చింది. ఇక్కడ దీస్ ఆర్ ది టెస్ట్స్ అన్నమాట. టెస్ట్ 8
1లో 7B, టెస్ట్ 5 5D, టెక్స్ట్ 4 10. ఈ 3 ఇచ్చాము. మీకు ఎక్కడ వస్తుంది అది 12/12, చాప్టర్ 12, ఐటమ్ నెంబర్ 12. ఒకసారి చూసుకొని ఉందా లేదా? ఓకే. తర్వాత బి. ఈ బి అన్నటువంటిది ఏమంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అంటే అన్ప్రెడిక్టబుల్ చాప్టర్ ఏదన్నా ఉందంటే అది జానపద సాహిత్యం. ఈ జానపద సాహిత్యానికి సంబంధించి ఒక్కొక్కసారి ప్రశ్నలు ఇస్తాడు, ఒకసారి ఇవ్వడు, ఒకసారి 10 మార్కులకి ఇస్తాడు, ఒకసారి 20 మార్కులకి ఇస్తాడు. ఇర్రెగ్యులర్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మీరు చాయిస్లు వదిలేసుకుంటే ఇంక ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ రాయవలసి వచ్చినట్లయితే మెటీరియల్ ఎక్కడ ఉంటుంది ఏంటన్న విషయాన్ని మీకు ఇక్కడ చెప్పబోతున్నా. ఏం చెప్పాడు ఇక్కడ? జానపద వీరగాథ లక్షణాలను పేర్కొని తెలుగులో వీరగాథలను గురించి రాయండి అని చెప్పాడు. అంటే ఈ వీరగాథల గురించి అంటే మనం వర్గీకరణ, జానపద గేయాల వర్గీకరణ అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. ఇంకా మనం చెప్పుకుంటాం. ఈ వీరగాథ అంశాలకు సంబంధించి ఇక్కడ పేజ్ నెంబర్ 263 తెలుగు జానపద గేయ కథలు తెలుగు అకాడమీ వారు ప్రచురించారన్నమాట. ఇందులో 4 ప్రధానంగా విశ్లేషణ చేశారు. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ చేశారు. ఇక్కడ ఏమంటారంటే వీర ప్రధాన కథాంశం కలిగిన జానపద గేయ కథలు తెలుగునందు కోకొల్లలుగా కలవు అని ప్రారంభించాడనమాట. పేజ్ నెంబర్ 263లో అందులో 4 రకాల కథలు చెప్పుకొచ్చారు ఆయన. వాంఛిత కార్యసిద్ధికై కంకణము కట్టుకొని ఎన్ని ఒడుదుడుకులనేని సహించి నాయకుడు చివరకు విజయం పొందడం, ఇది ఒక రకమైనటువంటి జానపద గేయ రీతి. రాసుకున్నమ్మా, పేజ్ నెంబర్ 263 తెలుగు జానపద గేయ గాథలు. దిస్ ఎ వెరీ గుడ్ బుక్ ఆన్ జానపద సాహిత్యానికి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకం ఇది. 4 రకాల ఈ వీరగాథల గురించి చెప్పాడు. ఒకటేమిటి? అనుకున్నటువంటి కార్యాన్ని సాధించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా నాయకుడు సఫలీకృతుడు కావటం అనేది ఒక రకమైతే, నాయకుడు తానన్న మాట నిలుపుకొనుటకై పరీక్షలకు ఆగి కష్టముల కోర్చి చివరకు బుధజన ప్రశంసాపాత్రుడగుట. వీళ్ళు గ్రాంథికంలో రాస్తారు కానీ బట్ మంచి మెటీరియల్. అంటే అర్థం ఏమిటి? ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలుపుకోవడానికి చాలా కష్టపడటం. సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, దానికి నిదర్శనం అన్నమాట. అలాగే నాయకుడు ప్రతి నాయకుడిపై స్పర్ధ వహించి పగ తీర్చుకున్నటే పరమలక్ష్యంగా భావించి పలు కష్టాలకు లోనై చివరకు విజయం సాధించడం. అంటే అర్థం ఏంటి? తన ప్రతి నాయకుడైతే ఎవడైతే ఉంటాడో వాడిపైన పగ తీర్చుకున్నటువంటి ఇవి చాలా ఉన్నాయి. మనకు భారతం దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా దీని కింద వస్తాయి. అంతేకాకుండా 4వ అంశం ఏమంటే అవివాహితుడు నాయకుడు తాను ప్రేమించిన పడుచును పొందుటకై బహుశ్రమల కూర్చి ఆ ప్రతిఘటత శక్తులను లొంగదీసుకుని వాంఛిత ఫలము పొందడం. అంటే అర్థం ఏమిటి? ప్రేమ అనే దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి జరిగే ప్రయత్నాలు అన్నమాట. ఇలాగ 4 రకాల ఈ వీరగాథలనే ఉంటాయన్న విషయాన్ని ఇందులో చెప్పుకొచ్చారు. కాబట్టి ఇది మన క్లాస్లో ఇంత డీటెయిల్గా మనం పోం. వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అనే వాటిని మనం ఒక 4 డైమెన్షన్స్ అనే వాటిని మనం చూస్తాం. కాబట్టి ఏమంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి బెటర్ వీ కెన్ ఆల్సో సీ ఇటువంటి కొన్ని అంశాలనే వాటిని చూడటం ఇంపార్టెంట్. నేను అందుకే ఇక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్ హియర్. ఇక చివరిగా ఏమంటే 7C సంబంధించి భారత రచనకు నన్నయ్యను ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు తెలపండి. అది చాలా నేను ఇచ్చింది ఏమంటే ఆంధ్ర భారత రచనకు చారిత్రక నేపథ్యాన్ని గణించండి అనేటువంటి ప్రశ్న ఇచ్చానన్నమాట. కాబట్టి మన క్లాస్లో ఇది టెస్ట్ 1 క్వశ్చన్ నెంబర్ 8. మన క్లాస్లో ఎక్కడ చెప్పుకున్నాం? ఇది చాప్టర్ 2 ఐటమ్ నెంబర్ 1. ఓకే. సో చివరి ప్రశ్న 8A ఏంటది? ఆముక్తమాల్యద కావ్యములోని జనజీవనాన్ని విశ్లేషించండి అని ఇచ్చాడనమాట. అయితే ఇది బౌన్సర్. ఇంత డెప్త్కు వెళ్ళేవాళ్ళు పిహెచ్డి చేసేవాళ్ళు తప్పించి మామూలు పోరు. ఈవెన్ తెలుగు సాహిత్యాన్ని మాస్టర్స్లో చేసేవాళ్ళు కూడా ఈ విషయం మీద పోరు, అన్లెస్ దే గో ఫర్ స్పెషలైజేషన్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయలు స్పెషలైజ్ చేస్తే తప్ప పోరు అన్నమాట.
కానీ ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటిని మనం చాయిస్లో వదిలేయటమే చాలా మంచిది. కాకపోతే మనకేమంటే ప్రబంధ యుగ వికాసానికి శ్రీకృష్ణదేవరాయల సార్వభౌమత్వాన్ని వివరించండి అనేటువంటిది ప్రశ్న నేను ఇచ్చాను. ఇందులో టెస్ట్ నెంబర్ 817A ఇచ్చాను నేను. అంటే శ్రీకృష్ణదేవరాయల గురించి, ఆముక్త మాల్యద గురించి అవగాహన కలిగిన వాళ్ళు కొంత రాయగలుగుతారు. బట్ మై అడ్వైజ్ ఇస్ లీవ్ ఇట్, డోంట్ అటెంప్ట్ దట్. తర్వాత ఎర్రన పేరిట ఒక సాహిత్య యుగం అవసరమా చర్చించండి. ఇది రాయవలసి వచ్చినట్లయితే రాయటానికి అవకాశం ఎక్కడుంది? ఎర్రన కవితా పరిణామాన్ని ఆయన కావ్యాల ఆధారంగా విపులీకరించండి అనేటువంటి ప్రశ్న నేను టెస్ట్ నెంబరు 5లో 8Cలో ఇచ్చాను. మీకు అక్కడుందో చూడండి, చాప్టర్ 5లో ఐటమ్ నెంబర్ 3. ఐటమ్ నెంబర్ 3 దీని కింద వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రబంధ పరమేశ్వరుడు ఈ ప్రబంధ ప్రక్రియ అనే దానికి ఆద్యుడిగా ఉన్నాడు కాబట్టి అతడికి ప్రేరిట ఒక యుగం ఉండటం అనేటువంటిది సమంజసమే అని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, ఇక 8C నేటి కాలంలో కథారచన వ్యాప్తికి గల కారణాలను వివరించండి. ఈ కథ గురించి, కథానిక గురించి మనం చర్చ చేస్తాం. అందులో నేను ఇచ్చినటువంటి ప్రశ్న ఉంది కానీ బట్ అంత రెలివెంట్ కాదు ఇది ప్రశ్న. దీని పరిధి వేరు, దాని పరిధి వేరు. కానీ మనం చాప్టర్ నెంబర్ 10లో ఐటమ్ నెంబర్ 4 కథానిక గురించి మనం అనేక డైమెన్షన్స్ అనే వాటిని మనం చర్చ చేయడం జరిగింది. ఆ విధంగా ఏమంటే మీరు 250 మార్కులకు గాను 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. సెక్షన్ A నుంచి 3, సెక్షన్ B నుంచి 2 తీసుకుంటే మీరు 5 రాయటానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి 250 మార్కులకు గాను 250 మార్కులు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే 1 కేవియట్ ఏంటంటే ప్రశ్న 5లో మీకు A అండ్ B రాయగలుగుతారు. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ నన్నయ్య శైలికి ఇది మనం రాయగలుగుతాం, B కూడా రాయగలుగుతాం. ఇది అవగాహన ఉన్న వాళ్ళు రాయగలుగుతారు, అందరూ రాయలేకపోవచ్చు, అంత సంతృప్తికరం కూడా రాయలేకపోవచ్చు. బట్ ద టఫెస్ట్ ఏమిటి? ఇది D ఇది ద టఫెస్ట్. ఇది మినీ కవిత్వం గురించి రాయొచ్చు. కాబట్టి ఏమంటే దిస్ ఇస్ ద టఫ్ వన్. మేబీ ఒక 30 మార్క్స్లో మీకు మ్యాక్సిమం ఒక 10-12 మార్క్స్ వస్తాయి ఇక్కడ. మిగతా వాటిలో మాత్రం తప్పనిసరిగా చాలా ఎక్కువ మార్కులు వచ్చడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏమంటే పేపర్ 1లో సెక్షన్ Aలో 1, 2, 3 రాసుకోవచ్చు. అంటే 150 మార్కులు అక్కడికి కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నారు. ఇక పేపర్ నెంబర్ 1లో సెక్షన్ Bకి సంబంధించి 1లో మీరు 3 రాయగలుగుతారు, 2 ఒకటి అటు ఇటు రాయగలుగుతారు, ఒకటి టఫ్, కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు 50 మార్కులలో యూ మే స్కోర్ అరౌండ్ 20/25, 20-25 మార్కులు మాత్రమే 5లో వచ్చే అవకాశం ఉంది. బట్ 6 యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఇందువల్ల అక్కడ 6లో యూ గాట్ తిక్కన గురించి చాలా చక్కని ప్రశ్న ఇచ్చారు. అలాగే దక్షిణాంధ్ర యుగం అనేటువంటిది చాలా రొటీన్ క్వశ్చన్. అండ్ గురజాడ కవిత్వం గురించి చాలా క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 50 మార్కులలో యూ కెన్ ఈజీలీ స్కోర్ 25 to 30 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 25 to 30 మార్క్స్ ఇక్కడ వస్తాయి. అక్కడ 50 మార్కులలో యూ మే స్కోర్ అరౌండ్ 20 or 22. ఇంకా ఎక్కువ రావటం అనేటువంటిది కొంత టఫే. కానీ లింగ్విస్టిక్స్లో మాత్రం యూ కెన్ స్కోర్ హౌ మెనీ? మినిమం 100 out of 150. కాబట్టి అక్కడ 100 మార్క్స్, ఇక్కడ అనదర్ హౌ మెనీ? 45 మార్క్స్. అంటే 100, 145 అంటే మీకు 150 మార్కుల వరకు 250కి 150 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు చెప్పొచ్చే అంశం ఏమంటే తెలుగు సాహిత్యాన్ని స్వీకరించడం మూలంగా, తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకోవడం మూలంగా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ ఉద్దేశం కూడా చెప్పండి. ఉంది. కాబట్టి ఏమంటే తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యం పరిధిలో, ఎగ్జామ్ పరిధిలో మీరు చదవండి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్.